హాయ్, సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ శారీ అంచులు అనేది స్టిచ్చింగ్ చేయటం చూద్దాం, తర్వాత ఫాలు స్టిచ్ చేద్దాం. ఇది ఇలా మడత వేసుకోవాలి. ఎలా మడత పెడుతున్నానో చూడండి. ఎలా మడత వేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందండి. మీరు స్ట్రైట్గా కటింగ్ పెట్టుకొని మీరు నీట్గా చూసుకుంటే చాలా. ఇలా అంచు మడుచుకోవాలి. అంచు మడుచుకొని చూసుకోండి ఎలా వస్తుందో కుట్టు అనేది. ఇలా అంచు మడుచుకొని ఇలా బారికి ఇలా రావాలి కుట్టు అనేది. చాలా అందంగా వస్తుందండి. మీరు ఎక్కడ మడతలు లేకుండా కటింగ్ పెట్టుకుంటే, క్రాసులు లేకుండా కట్ చేసుకున్నారంటే చాలా అందంగా వస్తుంది. స్ట్రైట్గా వస్తుంది. ఎక్కడ ఉగ్గులు లేకుండా, వంకరలు లేకుండా వస్తుంది. అంబ్రెల్లా కటింగ్లో లాగా వంకరగా వస్తుంది లేకపోతే. ఆడవాళ్ళకి ఆ చీర కట్టులోనే కదండి అందం అనేది ఉండేది. ఈ చీర ముందల ఏ డ్రెస్ అయినా సరే పనికిరాదండి. చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. నాకు మటుకి శారీ అంటేనే ఇష్టం. ఇలా చివరికంట బాగా నీట్గా కట్ చేసుకోవాలి. చివరన కూడా క్రాస్ లేకపోతే కనుక చివర కూడా బాగా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని కుట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇటు కట్టు చెరుకు కల్లి పెద్దగా పట్టించుకోరు కదండి. పైట చెంగు కల్లి అయితే క్రాస్ వచ్చినా కూడా కుచ్చులు పెట్టుకుంటాం కదా, పైట కొంగులు, అవి కుచ్చులు పెట్టుకున్నప్పుడు అందంగా ఉండదండి, ఎగుడు దిగుడుగా ఉంటుంది. అందుకని చెప్పి మనం స్ట్రైట్గా కటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫాల్ కుట్టం చూద్దాం. ఫాల్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మీకు ఏ మోడల్స్ కావాలి నాకు కామెంట్లో తెలియజేస్తే నేను ఆ మోడల్స్ స్టిచ్ చేసి చూపిస్తాను. కానీ వీడియో పెట్టడం చాలా కష్టం అండి. ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ చాలా కష్టం. కానీ చేస్తున్నాను, నా పని ఆపుకొని మరీ చేస్తున్నాను మీకోసం. ఇది అంచు సైడు వేసుకోవాలి. ఒక పక్క కుట్టు ఉంటుంది, ఒక పక్క అంచు ఉంటుంది. మనం అంచు సైడ్ వేసుకున్నామంటే నీట్గా వస్తుంది. కుట్టు ఉన్న కల్లి వేసుకుంటే ఏంటంటే అది కుట్టు ఊడిపోయి పోగులు పోయిన తర్వాత బాగోదండి. ఇప్పుడు ఆ అంచు కల్లి ఇట్లా మడత వేసుకోవాలి. చూపిస్తాను మడత పెట్టుకోవటం. ఎటు సైడ్ వేసుకుంటున్నాము చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. అక్కడి నుంచి వేసుకోవాలి. ఇప్పుడు మడత పెట్టి చూపిస్తాను. ఇలా వేసుకోవాలి. ఇలా అంచు మడత వేసుకోవాలి. ఇలా అంచు మడత వేసుకొని ఇలా పెట్టేసుకొని రఫ్ లాక్కోవాలి. రఫ్ లాక్కున్నాక ఇలా అంచమ్మటే కుట్టుకోవాలి. ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. ఇలా 4 ఫింగర్స్ ఇటు ధరిన ఒక బొటన వేలు వరకే 1 ఫింగర్ అటు ధరిన పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ క్రాసులు లేకుండా, ఎక్కడ ఉగ్గు లేకుండా రావాలి. క్రాసులు కనుక వచ్చిందంటే చీర ఉగ్గు ఇటు ధరిన కుట్టుకునేటప్పుడు చాలా ఉగ్గులు వస్తాయండి. అలా రాకుండా చూసుకోవాలి. ఇలా సరి చేసుకుంటా వేసుకోవాలి.
నేను హ్యాండ్ బ్యాగ్లు కూడా స్టిచ్ చేసి చూపించాను కదండి. ఆ హ్యాండ్ బ్యాగ్లు కూడా మీకు ఎవరికన్నా కావాలంటే నా వాట్సాప్ నెంబరు యూట్యూబ్లో వీడియో ఉందండి. దానిలో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ వీడియోలో. ఆ వాట్సాప్ నెంబర్ ప్రకారం మీకు ఎవరికన్నా హ్యాండ్ బ్యాగ్లు కావాలంటే స్టిచ్చింగ్ చేసి ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇలా సరి చేసుకుంటా చూసుకుంటా అంచు వెంబడే రావాలి. ఇలా చివరి దాకా వచ్చినాక అంచు మడత వేసుకోవాలి. ఈ ఫాలు ఇటు చివర అంచు మడత వేసుకున్నాం కదా, అలాగే అటు సైడ్ కూడా అంచు మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకొని చివరికి వచ్చినాక నీడిల్ దించుకోవాలి. నీడిల్ దించుకొని మళ్ళీ అటు సైడు శారీ ఎలా తిప్పుతున్నానో చూడండి. ఇటు సైడ్ కనుక సరిగా తిప్పుకోకుండా క్రాసు వచ్చి ఉగ్గులు వచ్చిందంటే మొత్తం బార్కి అదే ఉగ్గు అనేది క్రాసు అదే కంటిన్యూ అవుతుంది. ఇటు సైడ్ వేసుకునేటప్పుడే మనం చూసుకోవాలి జాగ్రత్తగా, మడత రాకుండా ఎక్కడ మడత లేకుండా పెట్టి కుట్టుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి టేబుల్ బల్ల ఉంటుంది కదా, ఇటు సైడు అటు సైడు ఆ చీర అనేది అటాచ్ చేసుకున్నట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా సదరం చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ ఏమాత్రం కనుక మడత పడి ఉగ్గు పడిందంటే చీర మొత్తం ఉగ్గులు వచ్చేస్తుందండి ఫాల్ దగ్గర. నేను శారీ ఎలా వేసుకుంటున్నానో చూడండి. ఇప్పుడు ఇలా మిషన్ మధ్యలో నుంచి ఇటు సైడ్ వేసుకోండి. కొంగు అంతా ఇటు సైడ్ వేసుకొని మొత్తం ఒక సైడ్కి లాక్కోండి. సదరం చేసుకొని ఆ బార్కి కుట్టు స్ట్రైట్గా వేసుకోవటమే. ఈజీ అండి ఫాలో అయ్యటం. ఏదైనా కానీ విద్య కానీ పనితనం కానీ వచ్చిందంటే ఎక్కడైనా సరే బతకగలమండి. వర్క్ అనేది మన చేతిలో ఉంటే ఎప్పుడైనా కానీ మనం ఎక్కడైనా కానీ బతకగలము. ఇది ఒకళ్ళు కొట్టేసేది కాదు. ఇప్పుడు డబ్బు అనేది ఒకళ్ళు కొట్టేస్తారు అనుకుంటాము, కానీ ఇది ఒకళ్ళు తీసుకునేది కాదండి. ఇది మన మన మైండ్లోనే ఉంటుంది. చదువు అనేది, ఈ పనితనం, అది ఏదైనా మనం సొంతంగా స్టిచ్ చేసుకొని మనం వేసుకుంటే అదొక ఆనందం అండి. చాలా ఆనందంగా ఉంటుంది. ఇది మనం కుట్టుకున్నాము, ఇది మనం కుట్టుకొని వేసుకున్నాము అంటే చాలా ఆనందంగా ఉంటుంది. నేర్చుకోండి, చూసి నేర్చుకొని మీరు సొంతంగా స్టిచ్ చేసుకొని చూసుకోండి. ఆ ఆనందం మీకే అర్థమవుతుంది. ఇలా సదరం చేసుకుంటా వేసుకోవాలి. చివరికి వచ్చినాక నీడిల్ దించుకొని మళ్ళీ ఇటు సైడు ఉగ్గులు లేకుండా చూసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి ఎలా అందంగా వచ్చిందో. ఫాలు కుట్టినాక చూపిస్తున్నాను చూడండి. ఇటు సైడ్ కూడా ఫాల్ కలి కూడా తిప్పి చూపిస్తాను. చాలా నీట్గా వచ్చింది. శారీ మొత్తం చూడండి ఆరెంజ్ కలర్లో ఎంత బాగుందో. గ్రీన్ అంచు వచ్చింది, చాలా బాగుంది. శారీ మొత్తం ఇదండి. శారీకి ఒక పక్క పైట కొంగు వచ్చింది, పైట కొంగు కల్లి కుచ్చులు వచ్చినాయి. అవి తీసేయటం ఇష్టం లేదు నాకు, అందుకే తీయలేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.